నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరిన కేటీఆర్. వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కొందరికి లాభం చేకూరిందని వెల్లడించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. సిరిసిల్ల పట్టణంలో జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్. వేములవాడ భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు. 2,74,62,000 ఆదాయం. సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన వెలమ సంక్షేమ మండలి నాయకులు. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని భయపడుతున్న నాయకులు కోర్టుతో గట్టి బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దూరు, చిన్నబోనాల, తారక రామనగర్, విద్యానగర్, సుభాష్ నగర్, నేతన్నా చౌక్ ప్రాంతాల్లో ఆయా వార్డుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమలుకు సాధ్యం కాని 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి ఇక్కడి కార్మికులకు బతుకునిస్తే వాటిని ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటు భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ను సీఎంగా చేసే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి మాటలకు ఎవరు నమ్మవద్దని ఓటర్లకు సూచించారు. వచ్చేది మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల ప్రజలకు కడుపులో పెట్టి చూసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు పంపిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్ముడు కత్తెర పక్కనే ఉన్న 21వ వార్డులో పోటీ చేస్తున్న సోదరుడు ఎల్కా వెంకన్న గారికి, మరి వారితో పాటు వేదిక పైన ఉన్న మా వార్డు అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా బతుకమ్మను ఎత్తుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. మా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. 2 ఏళ్ల కిందట సరిగ్గా మరి రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు సిరిసిల్లలో 22వ వార్డులో, 21వ వార్డులో మీరేమో మనస్ఫూర్తిగా నాకు ఆశీర్వాదం ఇచ్చారు. మళ్ళా కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉండాలి, మళ్ళా కేటీఆర్ఏ మా ఎమ్మెల్యే ఉండాలని చెప్పి మీరు ఆశీర్వదిస్తే మీ దయతోని నేను ఎమ్మెల్యే అయినా మళ్ళా నేను 5వసారి గెలిచి నా పని నేను చేస్తూ వస్తున్నా. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మీరేమో ఇక్కడ నన్ను గెలిపించిండ్రు, నన్ను నమ్మిండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళని నమ్మద్దు అని నేను ప్రచారం చేస్తే మీరు నమ్మలేదు. కానీ పక్కనే ఉన్న వేములవాడలో నమ్మిండ్రు, అవతల హుస్నాబాద్ లో నమ్మిండ్రు, మానకొండూరులో నమ్మిండ్రు, చొప్పదండ్లో నమ్మిండ్రు. దాంతో ఏమైంది? కేసీఆర్ సారు గద్దె దిగిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. మరి గద్దెనెక్కిండ్రి అంటే వాళ్ళు ఏం చేసిండ్రో ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. నేను మొన్నటి నుంచి మున్సిపల్ ఎన్నికల తిరుగుడు మొదలు పెట్టిన కాడి నుంచి ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మీరు చెప్పాలా దయచేసి, ఇక్కడ బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఉన్నారా? ఒకసారి శైలా పట్టు చూస్తా, ఎంతమంది అందరా? అసలు చుట్టనోళ్ళే తక్కున్నారు. షేదించు ఒక్క మాట గుండె మీద చేసుకుని ఆలోచించి చెప్పుది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మునుపు ఏ ముఖ్యమంత్రి అన్నా, ఏ ప్రభుత్వం అన్నా బీడీలు చేసే ఆడబిడ్డలకు రూపాయి ఇచ్చిండ్రా? ఎన్నడన్నా? కేసీఆర్ సారు మరి మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పిండా? నేను ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పిండా? గ్యారంటీలను అబద్ధం చెప్పిండా? చెప్పలే. కానీ ఆయన ఒకనాడు చదువుకున్నప్పుడు దుబ్బాకలో బీడీలు చుట్టే ఒక కుటుంబంలో ఆడపిల్ల, అక్కడ ఆడ మనిషి, ఆ పెద్ద మనిషి బీడీలు చుట్టే టైం ఉండే. అవన్నీ చూసిండు దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఆయన కడుపు నిండా, గుండె నిండా ప్రేమ ఉండే, చేయాలి ఏదన్నా అని. అందుకే ముఖ్యమంత్రి కాగానే మాట ఇయ్యకపోయినా, మీరు దరఖాస్తు పెట్టకపోయినా, మీకు ఓట్ల కోసం అబద్ధాలు చెప్పకపోయినా,
కేవలం మీ మీద ఉన్న ప్రేమతోని 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు మరి నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మీకు మాట ఇయ్యకపోయినా మరి పని చేసి పెట్టిండు. కళ్యాణ లక్ష్మి అనే పథకం కేసీఆర్ గారు నిజానికి ఎలక్షన్ లో పెట్టలేదు, కానీ ఒక ఆడపిల్ల లగ్గం చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే 1,116 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పేరు మీద ఆడపిల్లల పెళ్లిళ్లకు సహాయం చేసేటోడు కేసీఆర్. మరి మనమేమో ఇట్లా పని చేసుకుంటూ పోయినాం. వాళ్ళు ఏమైందా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఒకసారి యాద్ చేసుకోండి. ఏమన్నారు? బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు కేసీఆర్ 2,000 ఇస్తుండు, మేము ఇదివరకు ఇయ్యలే రూపాయి గాని ఈసారి గెలిపిన్రి. ఎంత ఇస్తామన్నారు? 4,000 ఇస్తామన్నారు. వస్తుందా 4,000? పడ్డాయా? మీరు అబద్ధం చెప్తారు. పడ్డాయి పక్కా పడ్డాయి. మీరు కావాలని నన్ను ఏదో ఆగం చెప్తారు కానీ పడ్డాయి. తులం బంగారం రాలేదు, అది కూడా రాలేదంటారు. మీరు పడ్డది వచ్చింది నాకు ఎరికే. లగ్గాలు అవుతున్నాయి, తులం బంగారం పడతానే ఉన్నది. ఎందుకు పడతలేదు కానీ 1,85,000 అయింది తులం. అందుకే మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు ఎరికే, అన్ని ఎరికే. నిజంగా ఇప్పుడు ఇక ముసలోళ్ళు 4,000 రాలేదని కూడా అంటారు. ఇక మీరు అసలేమో ముసలోళ్ళకు కూడా 4,000 నిజంగా. మాట్లాడేందుకు వచ్చిన పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు తారక రామారావుకి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అందరు బాగున్నారా? మైక్ మైక్ చక్రపాణి గారు మైక్ గుంజుకుంటున్న పిలిచేట్లు. మరి విద్యానగర్ చౌరస్తాలో ఈరోజు మన అభ్యర్థులు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, శ్రీ ఒక్క నిమిషం ఇప్పుడు పోటీ పెడదాం. మాకు ఎవరెవరు ఏ ఆటోలు ఎక్కువ వచ్చారో పోటీ పెడదాం. అరే నీకు దండం పెడతా, పూర్తి పైసలు ఇస్తాం, ఆపురా రే. ఓ తమ్మి ఆపురా, నీకు దండం పెడతా, మధ్యలో నీళ్ళు. కళా చక్రపాణి గారి వార్డు నుంచి వచ్చిన వాళ్ళు, జిందం చక్రపాణి వార్డు నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలే పట్టాలి. అదో ఇది ఎక్కడ కదా, ఇది అంటే ఒక ఈ వార్డులో ఉన్నాయి లేరా? ఓకే, మరి మీరు దించండి. గుడ్ల శ్రీనివాస్ గారి వార్డు నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలే పట్టాలి. మరి కూర భాగ్యలక్ష్మి దేవేందర్ గారి వార్డు నుంచి వచ్చిన వాళ్ళు, అచ్చా 3 దిక్కులు ఉన్నారు మీరు. అట్లా నాది అయితే అందరికి అరే నీకు దండం పెడతారా అని ఆగురా తమ్మి, ఇద్దరు నీకు దండం పెడతా, నీ దయా ప్లీజ్. అలా మొత్తం పైసలు ఈ చక్రపాణనా రైట్. బాగున్నారా? పక్కా గెలుస్తున్నామా? ఏం అనుమానం లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు కొంపలు వచ్చిరేంది అందరు? అచ్చా స్థలం లేకల్లా పోయినారు. సొరవాడి అవసరమైతే ఆక్రమించుకొని పుట్టుపడి కొట్టాలి, అది వేరే విషయం. కానీ అయితే మీ అందరితో ఒకటే ప్రార్థన అన్న, కండువా మనది అన్ని మనే. అయితే ఒక్క మాట మీ అందరితో, సిరిసిల్లలో మీరు 2 ఏళ్ల కిందట మీ అందరి దయతో నాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా తిరిగి 5వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరే, మీరు సిరిసిల్లలో నన్ను గెలిపించారు. మీరేమనుకున్నారంటే మళ్ళా కేసీఆర్ సారే ఉండాలి, మళ్ళా కేటీఆర్ మా ఎమ్మెల్యే ఉండాలి, మంత్రి అవుతాడు, మళ్ళా సిరిసిల్ల డెవలప్మెంట్ ఆగది, మంచిగా ముంగట్టుకోతుంది మీరు ఆలోచించారు. కానీ పక్కన ఎమ్లాడోళ్ళు, తర్వాత పక్కకు మానకొండరోళ్ళు, యువతలకి సొప్పదండోళ్ళు, అవతలకి హుస్నాబాద్ వాళ్ళు, వాళ్ళు మోసపోయి ఆయనతో కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు. గెలిపిస్తే ఏమైంది? మరి 2 ఏళ్లలో ఏం జరిగిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. రూపాయి పని లేదు, ఒక్క కొత్త స్కీము లేదు, చాలా స్కాములు ఉన్నాయి తప్ప స్కీములు మాత్రం లేవు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక. ఇంకొక మాట దయచేసి మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడ బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారు, ఒకసారి చేయలేవట్లు అచ్చా అందరూ దాదాపు. ఒక్క మాట గుండె మీద చేసుకొని నిజాయితీగా చెప్పారు, చేయించుకుని ఒక్క మాట గుండె మీద చేసుకొని నిజాయితీగా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ ప్రభుత్వం అన్నా ఎన్నడన్నా మీకు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొందరికి లాభం చేకూరిందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 32వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూరపాటి శ్రీశైలం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చింది లేదని మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేవలం కేసీఆర్ కుటుంబమే లాభపడ్డది తప్ప పేద మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ఫలాలు అందలేదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయన్నారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలు వర్తిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కూరపాటి శ్రీశైలం గారిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా రేపు జరగబోయే అంటే 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించి వారిని మున్సిపాలిటీకి పంపిస్తారన్న మీ మీద నమ్మకం కొద్దీ వారిని ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇవాళ మీరందరూ కూడా మీ కాళ్ళల్లో తిరిగిన బిడ్డ, మీ చేతులలో పెరిగిన బిడ్డ, అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటా ఏ అవసరం పడ్డా రాత్రి పవన్లు మీ నట్టింటిలోకి వచ్చే బిడ్డ కూరపాటి శ్రీశైలం. వీటన్నింటినీ కూడా గమనించే కూరపాటి శ్రీశైలం అయితేనే ఈ 32వ వార్డులో సముచితంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు ఆలోచించి వారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. వాళ్ళ మీరందరూ కూడా 5 సంవత్సరాల క్రితం ఓట్లేసి ఉంటారు మళ్ళా మున్సిపాలిటీకి. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కొరకు మీరు అందరూ కూడా కొట్లాడిండ్రు, బోనం ఎత్తిండ్రు, బతుకమ్మ ఆడిండ్రు, వంట వార్పు చేసిండ్రు. అనేక మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు. ఇవాళ మీ అందరి త్యాగ ఫలితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇవాళ ఇచ్చిన తర్వాత మనం నమ్మి నానబోతే పుచ్చికూరలైనట్టు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో ఎలగబెడతాడు కేసీఆర్ గారు, వారి కొడుకు అని అనుకుంటే ఇవాళ మన బతుకులన్నీ కూడా పీనం మీదకి పోయిపోయిన పడ్డట్టు చేసిండ్రు. అవునా కాదా? ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చినాయా? 10 సంవత్సరాల కాలంలో ఎవరికైనా రేషన్ కార్డు ఇచ్చిందా? ఏ మహిళా తల్లి అయినా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసిందా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చిందా? కానీ ఇవాళ వచ్చిన సిపాయి మాట్లాడుతుండే నిన్నొచ్చి మాటలు కూటలు దాడుతున్నాయి, చేతులు తంగేళ్లు దాటలే. 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎలగబెట్టిండు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పిండు. కానీ ఏది ఒక్కటి చేసిన పాపాన పోలే. ఇవాళ పిట్టల ధరలు కల్పించే మాదిరిగా వట్టి మాటలు చెప్పిండు. ఇవాళ తాళ్ళల్లో పోతే ఇక పిట్టల ధరలు చెప్తారు కథలన్నీ ఊళ్ళలో మనం అందరం చూసిన. చిన్నప్పుడు పిట్టల ధరలు చెప్తే పాప పిట్టల ధరలేమో పొట్ట కూటి కోసం చెప్తారు, వాళ్ళ పొట్ట నింపుకోవడానికి చెప్తారు. కానీ ఈ పిట్టల ధరలు మన పొట్ట కొట్టడానికి ఎట్టిమని చెప్పినని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1200 మంది యువకులు ఆత్మ బలిదానాలు ఆత్మహత్యలు చేసుకుని త్యాగాలు చేస్తే త్యాగాలేమో మా తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోతయి ఇవాళ భోగాలేమో కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి. అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు సటకుని కొడుకేమో ఈ రాష్ట్రాన్ని ఇప్పటి ముప్పటిగా ఎక్కడ పడితే అక్కడ దోసుకొని ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా ఆయన అప్పు చేసిన పాపానికి 6,750 కోట్ల మిత్తి మనం కడుతున్నాం. ఇవ్వాలి అలా ఇది వాస్తవంగా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా వాళ్ళేమో రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది సన్నాసులు ఉన్నారు, ఎంగిలి మధ్యలోకి ఆశపడ్డోళ్ళు, వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకోగలేంది, మేము ఈ ప్రాంతాన్ని దోచుకుంటే ఏంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తోడేమో ఇసుక దొంగ, ఒకడేమో భూమి దొంగ, ఒకడేమో డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా అంటాడు. ఒకడేమో రేషన్ కార్డు కావాలంటే ఏమి ఇస్తామంటాడు. ఇంకోడేమో పెన్షన్ కావాలంటే నాకేంది అంటాడు. ఇటువంటి సన్యాసులందరినీ కూడా మొన్నటిదాకా మనం గెలిపించుకున్నాం. ఇలా ఇంటి ముంగడికి పోతే జీతగాళ్ళ కంటే అధ్వానం చూసిన మనల్ని. ఆడిపోతేనేమో గడిల కాడ తలుపులు తీయరు, రాష్ట్రం కాడికి పోతే మన గడిల కాడ తలుపులు తీయరు దొరలు. ఇక్కడ చిన్న దొరలు మోపైలు, ఆ చిన్న దొరలు ఇంటి ముంగడికి వస్తే కూంకరిస్తారు, చీకొడతారు, చిత్కరిస్తారు. కారణం ఏందని చెప్పి నేను అనుకున్నా. వాళ్ళు ఏమంటారంటే ఏముంది ఇదేంటి సిరిసిల్ల పట్టణంలో ఓటుకు 2,000 3,000 ఇస్తే మా కోటేస్తారు, మళ్ళా 5 ఏళ్ళు మేము దోచుకుంటామని చెప్పి అన్నారు. ఇవాళ ఇది వాస్తవంగా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఈ రోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత భావం పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్పీ మహేష్ బీగీత్ అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పక పాటించాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా అక్రమ మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ఫ్లాగ్ మార్చ్ లో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, ఇన్స్పెక్టర్లు కృష్ణ, శ్రీనివాస్, ఆర్ఏ సురేష్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేంద్రచారి, రాజు, దిలీప్, రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, వినీతారెడ్డి, జునైద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. We are conducting this flag march. So almost around 150 police is participated.
the mukhya purpose of the flag march is to ensure free, fair and peaceful election, municipality election. Coming 11 February we have voting and 13 February we have counting. So then Gurunchi already I have prepared brief deployment plan. Our Sirsilalo మొత్తం 39 వార్డు ఉంది. ఇందులో అరౌండ్ 52 పోలింగ్ లొకేషన్స్ అండ్ 117 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క చోట్లో అకార్డింగ్ టు కేటగిరీ ఆఫ్ సివియారిటీ నార్మల్, క్రిటికల్ అండ్ సెన్సిటివ్ ప్రతి ఒక్క చోట్లో డిఫరెంట్ బందోబస్తు డిప్లాయిడ్ అయింది అకార్డింగ్ టు సివియారిటీ వైజ్. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఇంటూ create confidence among the people for free and fair election. And for district police taraf nunchi oka andar janalaki oka request, ఎవరినిగా ఎనీ పర్సన్ ఎనీ ఎంసీసీ వైలేషన్ చేస్తే ఇమీడియట్లీ పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. విల్ డెఫినెట్లీ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ పర్సన్. అండ్ ఆల్సో ఆల్ జనాలకి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ పోలీస్కి కోఆపరేట్ చేయండి. బికాజ్ along with police the andar janaloki badyata, our election will be completed free, fair and peaceful manner. Thank you. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయం నందు 13 రోజుల హుండీ రెండో రోజు ఆదాయం వివరాలు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ రోజు వడ్డీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. మొదటి రోజు 1,72,2,469 రూపాయలు, 1,72,76,469. రెండవ రోజు 1,01,86,296, మొత్తం 2,74,62,765 రూపాయలు రాగా బంగారం వెండి మొదటి రోజు మిశ్రమ బంగారం 75 గ్రాములు 300 మిల్లీగ్రాములు, రెండవ రోజు మిశ్రమ బంగారం 43 గ్రాములు 500 మిల్లీగ్రాములు, మొత్తం 118 గ్రాములు 800 మిల్లీగ్రాములు. మొదటి రోజు మిశ్రమ వెండి 6 కిలోల 800 గ్రాములు, రెండవ రోజు మిశ్రమ వెండి 4 కిలోల 200 గ్రాములు, మొత్తం 11 కిలోలు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజా మౌలి, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిరిసిల్ల వెలమ సంక్షేమ మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పరిపాలన చేతకాక రాజకీయ పబ్బం గడుపుతూ ప్రజల దృష్టి మరలుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై వెలమ సంక్షేమ సంఘ నాయకులు మండిపడ్డారు. రేషం గల్ల కులం తమదని ఎంతో మంది పోరాట యోధులు వివిధ పార్టీలో ఉంటూ ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెలమ సంక్షేమ సంఘం జిల్లా మండల నాయకులు ఉన్నారు. రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో వెలమ జాతిని కించపరుస్తున్నట్టు, మరి జాతిని అంతా ఉద్దేశించి ఒక అసభ్యకరంగా ఒక విచక్షణ కోల్పోయి మాట్లాడినట్టు తీరు రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వెలమ సంఘాలు మరి వెలమ జాతి వారందరూ కూడా ఉద్రేకంతో, ఉక్రోషంతో ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తూ వారు రేవంత్ రెడ్డిని ఒక అల్పుడుగా, ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదు, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని జాతులు అన్ని మతాలు సమైక్యంగా పరిపాలన చేస్తా అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ప్రమాణాన్ని తుంగలో తొక్కి పదే పదే వెలమ జాతి పట్ల తన ఆక్రోశాన్ని వెలిబుస్తూ ఆయన ఫ్రస్ట్రేషన్లో పరిపాలన చేతగాక ఆ ఫ్రస్ట్రేషన్లో వెలమ జాతిని టార్గెట్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇప్పుడు నడుస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక పోలరైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో, డైవర్సిఫై చేయాలన్న పాలిటిక్స్ ఉద్దేశంతో ఆయన వెలమ జాతిని కించపరుస్తున్నాడు. కానీ ఈ వెలమ జాతి చాలా పౌరుషమైనది. ఒకప్పుడు తాండ్రపాపయ్య ఫ్రెంచి బుస్సివారిని, బహుమని సుల్తాన్లను ఒంటి చేతుని ఎదుర్కొన్న వెలమ పౌరుషం అది. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో దిగ్గజాలున్నారు. జలగం వెంగళరావు, జువాడి చెక్కారావు, మరి రత్నాకర్ రావు, మేనేని సత్యనారాయణరావు గారు, ముఖ్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండి, మరి వెల్చాల జగపతిరావు, ఇలా ఎంతో చెప్పుకోకపోతే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీని సరైన పరిపాలించిన వెలమలు ఎంతోమంది ఉన్నారు. మరి కేసీఆర్ పట్ల ఆయన జాతిపిత కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఏందో అర్థం కాదు. ఈయన ప్రతిరోజు మాట్లాడేది బూతులే, ఈయన బూతుపితన, మరి ఏందో అర్థం కాదు ఈయన వ్యవహారము. రేవంత్ రెడ్డి చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే వెలమలంతా ఒక ఐక్యమై ఉన్నారు. నేను ఏదో ఒకసారి నీ మీద నిజంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలని ఒక సంస్కారంతో ఉన్నాం కాబట్టి మేము ఒక ఆవేశాన్ని ఆపుకొని మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే నీకు ఈ భాష నేర్పడంగా నీకు చెప్పిన గురువులు కూడా సిగ్గుపడుతుండొచ్చు బహుశా. ఎందుకంటే చదువు నేర్పేది గురువులే కాబట్టి ఒక శిష్యుడు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ గురువు కూడా ఒక ఫీల్ అయి ఉంటాడు బహుశా. మరి మాకు ఒక వెలమ జాతే కాదు, మొత్తం యావత్ వెనుకబడిన వర్గాలు, ఓసీ జాతి, ఓసీ జేఏసీ వీరందరూ కూడా ఖండిస్తున్నారు రేవంత్ రెడ్డి వైఖరిని. మరి స్వయంగా నీ పార్టీలో వాళ్ళే నిన్ను వ్యతిరేకిస్తారు, అసహ్యించుకుంటారు. నీ భాషను చూసి నీ పార్టీలో వాళ్ళే, నీ సహచర మంత్రులే, నీ సహచర ఎమ్మెల్యేలే అసహ్యించుకుంటున్నారని తెలుస్తుంది. మరి నువ్వు ఇప్పుడు జాతి అని చెప్పి కొంతమందిని వెలమ జాతి ఎమ్మెల్యేల పట్ల, మాజీ ఎమ్మెల్యేల పట్ల కించపరుస్తూ మాట్లాడినావు. మరి నీ పార్టీలో కూడా ఎంతోమంది ఉన్నారు కదా, దాదాపు 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. మరి వాళ్ళు కాదా జాతి అన్నప్పుడు? ఆ జాతి కాదా నీకు? మరి ఏ జాతి? మనదంతా ఒక మానవ జాతి. ఇప్పుడు నీవు చూస్తే మాత్రం మరి జంతువా పశువా అర్థమైతే లేదు. నీ మాటలు, నీ వైఖరి చూస్తుంటే మాత్రం తప్పకుండా రాజ్యాంగబద్ధంగా మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా మీ పట్ల కంప్లైంట్ చేస్తాం. అలాగే డీజీపీకి, మరి గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి, అలాగే ఏఐసిసి సోనియా గాంధీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది నీ పట్ల. ఎందుకంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, జాతీయ స్థాయిలో ఒక నాయకుని వేయండి, ఇలాంటి పదే ఒక్కసారి కాదు, ఏదో పొరపాటున మాట్లాడినని కాదు, ఉద్దేశపూర్వకంగా ఒక ఉక్రోషంతో పదే మాట్లాడుతున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. ఉభయ రాష్ట్రాలలో వెలమలు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో. మేమంతా ఏకమైపోతే నీ పార్టీ, నువ్వు ఎక్కడ పోతావు? నీ పార్టీలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మా వాళ్ళు. రేపటి నుంచి మా కార్యాచరణ కూడా అదే. మా ఎమ్మెల్యేలు కూడా ఖండించకపోతే తప్పకుండా వాళ్ళని కూడా నిలదీస్తాం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మన జాతి గురించి అవహేళన చేస్తుండే కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా స్పందించి ఖండించాలి. లేని వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తాం. వాళ్ళ పట్ల కూడా నిరసన తెలియజేయాల్సి వస్తుంది. అలాగే ఏ పార్టీలో ఉన్నా కూడా వెలమ జాతి వాళ్ళందరూ
నాయకులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దాదాపు చూస్తే 12 మంది ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు ఉన్నారు వెల్మ జాతి నుంచి. మరి వీరందరూ కూడా తప్పకుండా ఖండిస్తారు. ఖచ్చితంగా వీరందరి సమైక్యంతో మరి ఓసీల సపోర్ట్తో మరి వెనుకబడిన వర్గాల సపోర్ట్తో, ఎందుకంటే ఒక జాతిని కించపరిస్తే ఈరోజు మమ్మల్ని అన్నాడు, రేపు ఇంకోళ్ళని అంటాడు. ఎందుకంటే రాజకీయ లబ్ధి కొరకు ఓట్ల కొరకు ఏదైనా మాట్లాడతాడు, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. మేము న్యాయపరంగా కూడా చర్య తీసుకుంటాం. ఒక డిఫమేషన్ సూట్ కూడా వేస్తున్నాం మేము ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ నుంచి. ఆదివారం నాడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సంఘాలందరినీ నాయకులను పిలిచి మరి వెల్మ జాతిలో ఉన్న న్యాయవాదులను ఎక్స్పర్ట్స్ను కొందరు నిపుణులను పిలిచి వాళ్ళతో చర్చించి తప్పకుండా ఆదివారం నుంచి ఖచ్చితమైన కార్యాచరణ న్యాయబద్ధంగా కాన్స్టిట్యూషనల్ పరంగా మరి ప్రజా పోరాటం కూడా చేస్తాం. మా జాతి అంతా తప్పకుండా వెలమల పట్ల నీ వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి. ఇదే లాస్ట్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. వెలమల పట్ల నువ్వు ఇంకోసారి మాట్లాడితే కూడా బాగుండదు. ఇప్పటికే మేము ఉపేక్షించడం, ఇక ముందు సహించము. రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికైనా మారాలని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కులం పట్ల మమ్మల్ని జాతి అని ప్రత్యేకంగా పేర్కొంటూ ఏవైతే వ్యాఖ్యలు చేసిండ్రో దాన్ని సిరిసిల్ల వెల్మ సంక్షేమ మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మనుషులు కోతి నుండి పుట్టినరు అన్న DNA పరిణామక్రమం ఏదైతుందో ఆయనది ఇంకా మారినట్టు అనిపిస్తలేదు. ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి, ఇట్లాంటి పిచ్చి పూతలు పోయడానికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ఆయనకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ కేసీఆర్ గారి పట్ల కానీ ఏమన్నా వ్యతిరేకత ఉంటే వారు రాజకీయంగా కానీ ఇంకో వేదిక పైన కానీ వాళ్ళు తేల్చుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ ఒక వ్యక్తిని నిందించడానికో లేకపోతే ఒక పార్టీని విమర్శించడానికో మా కులం మొత్తాన్ని మా పట్ల ఆయన ఆక్రోశాన్ని విషయాన్ని వెళ్ళగక్కడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లే జాతిపిత అన్న పదం అన్నట్టుంటే ఎక్కడో పుట్టిన పొట్టి శ్రీరాములకు వైశ్య సోదరులు వాళ్ళ వాణిగా అప్లై చేసుకొని ఎక్కడ పడితే విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఎప్పుడో పుట్టిన ఛత్రపతి శివాజీని ఓన్ చేసుకొని బీజేపీ రాజకీయాలు చేసుకుంటున్నది. వీటన్నిటికీ వెలుమలు ఎవరు ఎక్కడ అడ్డుపడలే కదా. అన్ని పార్టీలలో వెలుమలు ఉన్నారు. ఎవరి సహాయ సహకారాలు ఆ పార్టీలకు అందించి ఆ పార్టీలు బలోపేతమైతే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీలలో ఉన్న వెలుమ వాళ్ళని కూడా మేము ఎవరిని ఏమనలే కదా. కేవలం మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి వెలుమ జాతి మొత్తాన్ని విమర్శించడం ఏదైతే ఉందో అది సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ ప్రవర్తన మార్చుకోకపోతే మేము ఇంకా దీన్ని తీవ్రం చేస్తాం. మేము కూడా అట్లాంటి నీచమైన పదాలు వాడుకుంటూ దిగజారుడు వ్యాఖ్యలు మేము కూడా చేయగలుగుతాం. దీన్ని ఆయన అర్థం చేసుకొని ఇంతటితో ముగింపు పలికి మా జాతికి క్షమాపణలు కోరితే సంతోషిస్తాం. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరిన కేటీఆర్. వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కొందరికి లాభం చేకూరిందని వెల్లడించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. సిరిసిల్ల పట్టణంలో జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్. వేములవాడ భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు 2,74,62,000 ఆదాయం. సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన వెలమ సంక్షేమ మండలి నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.